శుభోదయం. తెలుగు తెలుసుకుందామా ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి సంధి టుగాగమ సంధి. నేను మధ్యలో సంధులు ఆపి కొన్నాళ్ల పాటు సమాసాలు చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు రాబోయే సంధులు మనకి సమాస పదాలలో జరుగుతాయి. అందుకని సమాసాలు ఏమిటో మీకు తెలియాలని వివరంగా మొట్టమొదట సమాసాలు చెప్పి తర్వాత ఆ సమాస పదాలలో జరిగే సంధులని గురించి చెప్దామని మధ్యలో సంధులని కొన్నాళ్ళు ఆపామన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం సంధుల్ని కంటిన్యూ చేస్తుంటే మొట్టమొదటిది టుగాగమ సంధి. ఈ టుగాగమ సంధి కర్మధారయ సమాసంలో జరుగుతుంది. సూత్రం చూడండి. ఇది తెలుసుకునేందుకు ముందర మొట్టమొదట మీకు ఆగమం అంటే ఏంటో తెలియాలి. టుగాగమం అంటే అట్ అనేటటువంటి హల్లు ఆగమంగా రావడం. ఆగమం అంటే ఒక అక్షరం ఎక్కువగా వచ్చి చేరడం. దాన్నే వర్ణాధిక్యం అంటారు. వర్ణం అంటే అక్షరం. ఒక అక్షరం అధికంగా రావడం ఎప్పుడు వస్తుంది? సంధి జరుగుతూ ఉన్నప్పుడు ఉన్న రెండు పదాలలోని అక్షరాలని తీసేయకుండా వేరే ఇంకొక అక్షరం అదనంగా వచ్చి ఆ రెండు పదాలని కలుపుతుంది. అలా జరుగుతున్నప్పుడు దాన్ని మనం ఆగమం అంటాం. అలా మనకి ఆగమ సంధులు ఉన్నాయి. టుగాగమం, రుగాగమం, నుగాగమం, దుగాగమం మొదలైనటువంటి ఆగమ సంధులు ఉన్నాయి. వీటన్నిట్లో మనం ఇవాళ తెలుసుకుంటున్నది టుగాగమ సంధి. టుగాగమ సంధి అంటే అట్ అనేటటువంటి టా అనే హల్లు ఆగమంగా రావడం. అంటే సంధి జరుగుతూ ఉన్నప్పుడు ఉన్న అక్షరాలని వేటిని తీసేయకుండా టా అనే అక్షరం అదనంగా వచ్చి చేరి రెండు పదాలని కలుపుతుందన్నమాట. ఈ టుగాగమం ఎక్కడ జరుగుతుంది అన్నది మనం ఈ సూత్రంలో తెలుసుకుందాం. దీంట్లో మొట్టమొదటి సూత్రం కర్మధారయంబులందు ఉత్తునకు అచ్చుపరంబగునప్పుడు టుగాగమంబగు. ఇది సూత్రం. కర్మధారయంబులందు అంటే కర్మధారయ సమాసాలలో ఉత్తునకు మొదటి పదంలో చివర ఉండేటటువంటి ఉకారమునకు అచ్చుపరంబగునప్పుడు రెండో పదంలో ఏదైనా అచ్చుపరంగా ఉంటే టుగాగమంబగు టా అనేటటువంటి హల్లు ఆగమంగా వస్తుంది అని ఈ సూత్రానికి అర్థం. ఇక్కడ ఉదాహరణలు చూడండి. కరకు అమ్ము, కరకుటమ్ము. కరకుటమ్ము అన్నది కర్మధారయ సమాసం. కర్మధారయ సమాసం ఎలా ఏర్పడుతుంది? ఒక విశేషణం ఒక నామవాచకం ఉంటే అది కర్మధారయ సమాసం. కాబట్టి ఇక్కడ కరకు విశేషణం, అమ్ము నామవాచకం. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఈ ఉదాహరణలన్నీ కూడా కర్మధారయ సమాస పదాలు. కరకుటమ్ము, నిగ్గుటద్దము, ముద్దుటొంగరము, సరసపుటలుక వీటన్నిట్లో మొదటి పదాలన్నీ విశేషణాలు, రెండో పదాలన్నీ నామవాచకాలు. కాబట్టి ఇలా విశేషణం నామవాచకం కలిపి ఏర్పడినటువంటి సమాసం కర్మధారయ సమాసం. ఆ సమాసంలో మొదటి పదంలో చివరన ఉత్తు అంటే ఉకారం ఉన్నప్పుడు రెండో పదంలో ఏ అచ్చు ఉన్నా సరే మధ్యలో ఏమిటి వస్తుంది? టా అనేటటువంటి హల్లు ఆగమంగా వస్తుంది. ఇది వచ్చి పక్కనున్న అచ్చుతో రెండో పదంలో ఉన్న అచ్చుతో కలుస్తుంది. కరకు అట్ అమ్ము, కరకుటమ్ము. అలాగే నిగ్గుటద్దము కర్మధారయ సమాసం. నిగ్గులో చివర ఉన్నది ఉకారం, మధ్యలో టా ఆగమంగా వచ్చి చేరి అద్దముతో కలిసి నిగ్గుటద్దము. ముద్దు ఉంగరము, ముద్దుటుంగరము కర్మధారయ సమాసం. దీంట్లో మొదటి పదం ముద్దులో చివర ఉండేటటువంటి అచ్చు ఉకారం. దీనికి అచ్చు పరమైతే టా ఆగమంగా వచ్చి ఉంగరములో ఊతో కలిసి ముద్దుటుంగరము అవుతుంది. అలాగే సరసపు అలుక, సరసపుటలుక. ఇక్కడ మనం విడదీసేటప్పుడు మామూలుగా సరసము అలుక అని విడదీస్తాం. మూని కొట్టేసి దాని స్థానంలో పూ వస్తుంది. అప్పుడు సరసపు అవుతుంది.
అది ఎలా వస్తుంది అన్నది పుంఫాదేశ సంధి చెప్పేటప్పుడు చెప్తాను. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు సరసము అలుక, సరసము సరసపు అవుతుంది, దానికి పక్కన అచ్చుపరంగా ఉంటాయి. ఇక్కడ ఉండే ఉకారానికి అచ్చుపరమైతే మళ్ళీ టుగాగమం వచ్చి సరసపు టలుక అవుతుంది. అర్థమైంది కదా. కర్మధారయ సమాసంలో మొదటి పదంలో చివర ఉకారం ఉంటే పక్కన అచ్చుపరమైతే ట అనే హల్లు ఆగమంగా వచ్చి రెండింటినీ కలుపుతుంది. కాబట్టి ఇక్కడ ఏ అక్షరం కరకులో కరకు పోలేలో ఇందులో చివర ఉకారము పోలేదు, అమ్ములో మొట్టమొదట ఉన్న అకారము పోలేదు. ఈ రెండు పదాల్లో ఏ అక్షరం పోలేదు, కానీ మధ్యలో ట అనే హల్లు ఎక్కువగా వచ్చి దీంతో కలిసింది, రెండు పదాలని కలిపింది. కాబట్టి ఇక్కడ టుగాగమం వీటన్నిటిలోనూ ఇది అర్థమైంది కదా. తర్వాత ఈ టుగాగమం ఉకారమునకే కాక మిగిలిన అచ్చులకు కూడా కనబడుతోంది. ఇక్కడ సూత్రం ప్రకారం ఏంటి, కర్మధారయ సమాసంలో ఉత్తునకు అచ్చుపరమైతే టుగాగమం అవుతుంది అని. కాబట్టి కానీ ఒక్కొక్కసారి ఉకారం లేకపోయినా సరే కర్మధారయ సమాసంలో ఇతర పదాలు ఇతర అచ్చులు ఉన్నప్పటికీ కూడా వాటికి కూడా టుగాగమం అవుతోంది అని అర్థం. అంటే మొదటి పదం చివరన ఉకారమే ఉండక్కర్లేదు, ఉకారం కాకుండా ఇకారం ఉండొచ్చు, అకారం ఉండొచ్చు, ఏకారం ఉండొచ్చు. అలాంటి పదాలలో కూడా టుగాగమం కనిపిస్తోంది అని మనకి ఉదాహరణలు చెప్తున్నారు. చూడండి, పడక ఇల్లు, ఇక్కడ అకారం చివరనుంది, దీని మధ్యలో టా వచ్చి పడకటిల్లు. దుక్కి ఎద్దు, ఇక్కడ ఇకారం చివరనుంది, దీనికి కూడా టుగాగమం వస్తే దుక్కిటెద్దు. తేనె ఈగ, ఎకారం చివరనుంది, మళ్ళీ టుగాగమం వచ్చి తేనెటీగ. పల్లె ప్లస్ ఊరు, పల్లె చివరన ఎకారం ఉంది, దానికి మధ్యలో టుగాగమం వచ్చి ఊతో కలిసి పల్లెటూరు. మిద్దె ఇల్లు, మిద్దెలో చివరన ఎకారం ఉంది, దానికి పక్కన అచ్చుపరమైతే టుగాగమం వచ్చి మిద్దెటిల్లు అవుతుంది. ఇలాగా ఉకారం సాధారణంగా ఉకారానికి టుగాగమం వస్తుంది. ఎక్కడ ఉకారం, కర్మధారయ సమాస పదాల్లో మొదటి పదంలో ఉకారం ఉంటే టుగాగమం వస్తుంది. ఈ 4 ఉదాహరణలు దానికి. తరువాత ఒక్కొక్కసారి ఈ కర్మధారయ సమాసాలలో ఇవి కూడా కర్మధారయ సమాస పదాలే, ఉకారం చివర లేకపోయినా, మొదటి పదంలో చివర ఉకారం లేకుండా వేరే అచ్చులున్నప్పటికీ కూడా టుగాగమం మనకి కనిపిస్తోంది. అంటే అలాంటి పదాలు మనకి వాడుకలో కనిపిస్తాయి అని ఉదాహరణలుగా దుక్కిటెద్దు, పడకటిల్లు, తేనెటీగ, పల్లెటూరు, మిద్దెటిల్లు అనే పదాలను ఉదాహరణలుగా వ్యాకరణంలో చూపించారు. ఇప్పుడు అర్థమైంది కదా. కర్మధారయ సమాసంలో మొదటి పదంలో ఉకారం ఉంటే టుగాగమం వస్తుంది అన్నది సాధారణంగా ఎక్కువ పదాల్లో అది మనకు కనిపిస్తుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి మొదటి పదంలో ఉకారం కాకుండా ఇతర అచ్చులు ఉన్నప్పటికీ కూడా టుగాగమం వస్తుంది. కాబట్టి కర్మధారయ సమాస పదాలలో టుగాగమం ఇలా వస్తుంది అని వీటికి ఉదాహరణలు ఇవి. తరువాత కర్మధారయంబులందు అనుట చేత, అంటే ఇక్కడ కర్మధారయములు అని బహువచనం ఉపయోగించడం చేత ఒక్కొక్కసారి కర్మధారయ సమాసంలో కాక తత్పురుష సమాసంలో కూడా మనకి ఈ టుగాగమం కనిపిస్తుంది. అప్పుడు తత్పురుష సమాసం అంటే ఏంటి, ఆ సమాస పదాలలో టుగాగమం ఎలా వస్తుంది అన్నది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, కర్మధారయ సమాసంలో ఉకారానికి అచ్చుపరమైతే టుగాగమం వస్తుంది అని మొదటి సూత్రం. ఈ సూత్రానికి ఒక్కొక్కసారి కర్మధారయ సమాసంలోనే కాకుండా తత్పురుష సమాసంలో కూడా టుగాగమం కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ సూత్రంలో కర్మధారయంబులందు అని బహువచన ప్రయోగం చేయడం వల్ల, బహువచనం ఉపయోగించడం చేత కర్మధారయ సమాసమే కాక తత్పురుష సమాసాల్లో కూడా టుగాగమం ఒక్కొక్కసారి కనబడుతోంది అని ఈ ఉదాహరణలు వ్యాకరణంలో ఇస్తారు. కాబట్టి
ఇక్కడ తత్పురుష సమాసం ఏమిటి? మీకు సమాసాలు చెప్పేటప్పుడు తత్పురుషం మొట్టమొదటి భేదం, తత్పురుషంలో తత్పురుషం కర్మధారయం అని 2 రకాలు ఉన్నాయని చెప్పాను. అందులో తత్పురుషం అంటే ఏంటి? ఉత్తర పదార్థ ప్రధానమైనది, అంటే 2వ పదం యొక్క అర్థం ప్రధానమైతే ఆ సమాసం తత్పురుష సమాసం. సమాసంలో ఒక పదం విశేషణం, ఒక పదం నామవాచకం అయితే అది కర్మధారయ సమాసం. కాబట్టి మనం కర్మధారయ సమాసాల్లో టుగాగమం ఎలా వస్తుందో చూసాము. ఇప్పుడు అదే టుగాగమం ఒక్కొక్కసారి తత్పురుష సమాసంలో కూడా కనిపిస్తుంది అని. దానికి ఉదాహరణలు ఏంటి? సముద్రపు ఒడ్డు, సముద్రపు టొడ్డు. ఇది కూడా ఇందాక నేను సరసపు అలుక చెప్పాను కదా, అలాగే సరసము అలుక, సరసపు అలుక ఎలా అయిందో అలాగే సముద్రము ఒడ్డు, మూని కొట్టేసి పూ ఆదేశంగా వస్తుంది. తర్వాత టుగాగమం వచ్చి సముద్రపు టొడ్డు అవుతుంది. కాబట్టి ఇప్పుడు సముద్రపు ప్లస్ ట ప్లస్ ఒడ్డు. ఇక్కడ సముద్రపు టొడ్డు అన్నది షష్ఠీ తత్పురుష సమాసం. సముద్రము యొక్క ఒడ్డు, తీరం అని అర్థం. అలాగే వేల్పుటావు, వేల్పుల యొక్క ఆవు. వేల్పులంటే దేవతలు, వాళ్ళ యొక్క ఆవు. ఇవి 2 షష్ఠీ తత్పురుష సమాస పదాలు. దీంట్లో మొదటి పదంలో చివరన ఉకారం ఉంది. ఉకారానికి పక్కన అచ్చుపరమైతే టా అనే హల్లు ఆగమంగా వచ్చి సముద్రపు టొడ్డు. ఇది షష్ఠీ తత్పురుషం. వేల్పు ఆవు, ఇక్కడ ఉకారం ఉంది, దీనికి మళ్ళీ టుగాగమం వస్తే పక్కన అచ్చుతో కలిసి వేల్పు టావు అవుతుంది. వేల్పుల యొక్క ఆవు. ఇది షష్ఠీ తత్పురుష సమాసంలో కూడా టుగాగమం వస్తోంది అన్నదానికి ఇవి ఉదాహరణలు. మామూలుగా సాధారణంగా కర్మధారయ సమాసాలలో టుగాగమం ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కొక్కప్పుడు షష్ఠీ తత్పురుష సమాసంలో కూడా టుగాగమం కనిపిస్తుంది అని ఈ సూత్రానికి అర్థం. ఇది టుగాగమ సంధిలో మొదటి సూత్రం. ఇంకొక సూత్రం గురించి మనం తర్వాతి వీడియోలో చెప్పుకుందాము. ఇది మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. మీరు దీన్ని పూర్తిగా, వీడియోని పూర్తిగా చూడండి. మీ కామెంట్స్ తెలియచేయండి. మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాతి వీడియోలో మనం టుగాగమ సంధిలో ఉండే 2వ సూత్రం గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.